హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో అక్షయ్ వాళ్ళమ్మ సమాధి దగ్గర కూర్చొని, "నేను పుట్టకుండా ఉండుంటే నువ్వు బ్రతికుండేదానివేమో అమ్మా. నువ్వు లేవు అనే బాధ కన్నా, కన్న తల్లి రుణం తీర్చుకునే అదృష్టం నాకు లేకుండా చేశావు. అందుకు బాధగా ఉందమ్మా" అని ఏడుస్తా, "నన్నెంత ముద్దులాడుంటావు. నాకు జోలపాడుంటావు. కన్నా, బుజ్జి, బంగారు కొండ అని నాతో ఎన్నో ఊసులాడుంటావు. అవన్నీ గుర్తుపెట్టుకునే ఊహ రాకముందే నన్నొదిలేసి స్వర్గానికి వెళ్ళిపోయావా అమ్మా? అమ్మా! ఒక్కసారి, ఒక్కసారి నీ ఒళ్ళో పడుకోవాలనుందమ్మా" అని ఏడుస్తా ఉంటే, అవని వచ్చి అక్షయ్ దగ్గర కూర్చొని, "ఏవండీ, ఎంతో పుణ్యం చేసిన వాళ్ళే స్వర్గానికెళ్తారు. మీరు ఇలాంటి పుణ్యమూర్తి కడుపులో పుట్టినందుకు ఆనందించాలి తప్ప బాధపడకూడదండి" అనంటది. రాజేందర్ కూడా, "బాధపడకురా. మీ అమ్మ లేకపోయినా మనందరికీ జీవితాన్నిచ్చింది మీ అమ్మేరా. తను ఇచ్చిన ఆస్తిని నేను పెట్టుబడి పెట్టి దాన్ని పదింతలు చేశాను. ఈ ఊళ్ళో కూడా మీ అమ్మ మనకిచ్చిన పొలాలు, ఆస్తులు ఉన్నాయి. అవి చూపించడానికే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను" అనంటా ఉంటే, పల్లవి, "ఆస్తులిక్కడున్నప్పుడు మీరు ఇన్ని రోజులు ఇక్కడికెందుకు రాలేదు మావయ్య" అని అడుగుతది. శ్రేయ ఏమో, "అక్కడ మన ఆస్తులు పోయినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కష్టాలు పడ్డాం. ఇక్కడ మనకిన్ని ఆస్తులుండగా అక్కడ మనమెందుకన్ని కష్టాలు పడ్డాం" అని అంటా ఉంటే, రాజేందర్, "ఆస్తుల కన్నా ఎన్నో జ్ఞాపకాలు ఈ ఊర్లో ప్రతి చోట ఉన్నాయి నాకు. ఆ భార్య జ్ఞాపకాలు మర్చిపోలేకపోతే అక్షయ్‌ని కన్నతల్లి కంటే ఎక్కువ ప్రేమగా పెంచిన ఈ భార్య ప్రేమకి అన్యాయం చేసిన వాడినవుతాను. అందుకే ఎన్ని కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా ఈ ఊరికి రాకూడదు అనుకున్నాను. ఏదో ఒక రోజు ఈ ఊరిని, ఇక్కడున్న ఆస్తుల్ని మీకు చూపిచ్చాలి కాబట్టే మిమ్మల్ని తీసుకొనొచ్చానిప్పుడు. వెళ్దాం పదండి. లే అక్షయ్, లే" అనగానే అవని గూడా, "పదండి" అని అక్షయ్‌ని లేపుతది. అందరూ దండం బెట్టుకుంటారు. "పదండి" అని అవని అంటా ఉంటే అందరెళ్తారు. ఎళ్లి కారెక్కేసి ఎళ్తా ఉంటారు. దారి మధ్యలో ఎవరో తెలియని వాళ్ళు రాళ్ళు బెడతారు. అందరూ కారు దిగి చూసి, అక్షయ్ ఏమో, "రోడ్డుకడ్డంగా రాళ్ళు పెట్టారేంట్రా" అని శ్రీకర్‌తో అంటా ఉంటే, "రోడ్డు కూడా బానే ఉంది కదన్నయ్య. మరి ఎందుకు అడ్డం పెట్టినట్టు" అని అనగానే, కమల్, "ఎవరో ఆకతాయిలు చేసిన పని ఉంటదిలే. పదండి తీసేద్దాం" అని కమల్, అక్షయ్, శ్రీకర్ వెళ్లి రాళ్ళు తీస్తా ఉంటారు. అక్కడికి నలుగురు రౌడీలు ముసుగేసుకొనొచ్చి, పదరా, పద" అనుకుంటూ వెళ్ళి, రాజేందర్ ఒక్కడే కారు దగ్గర ఎనకాలుంటే, రాజేందర్‌ని పట్టుకొని నలుగురు నోరు మూసేసి చాలా దూరం వరకు తీసుకెళ్ళిపోతారు. అవని, "మావయ్య గారేరబ్బా" అని గమనించి చూసి, "ఏవండీ, ఏవండీ మావయ్య గారు" అనగానే అక్షయ్, శ్రీకర్, కమల్, "నాన్న, నాన్న, ఒరేయ్" అనుకుంటూ ఉరుక్కుంటూ పోయి వాళ్ళని కొడతారు. పార్వతి, ఇంకా పార్వతి వాళ్ళ అత్తగారు అందరూ, "ఏవండీ, రాజేంద్ర" అని పిలుస్తా ఉంటారు. అక్షయ్ వాళ్ళు కొడతా ఉంటారు. పార్వతి వీళ్ళందరూ, "అక్షయ్, కమల్" అని అంటా ఉంటారు. ఆ రౌడీలు పారిపోతారు. "ఆగండ్రా, ఒరేయ్ ఎవర్రా మీరు" అని అంటా ఉంటారు అక్షయ్ వాళ్ళు. "నాన్నా, నీకేం కాలేదు గదా?" "నాకేం కాలేదురా. వాళ్ళు నన్ను 'రాజేంద్ర ప్రసాద్ మీరేనా' అని అడిగారు. నా పేరు చెప్పగానే నన్ను లాక్కెళ్ళిపోయారు. మీరు రాకపోయుంటే నన్నేం చేసుండేవాళ్ళో" అని అనగానే పార్వతి, "ఎవరండి వాళ్ళు" అని అడుగుతది. "తెలియదు పార్వతి" అని రాజేంద్ర అంటాడు. అవని ఏమో, "అసలైనా వాళ్ళు మీ మీద దాడి చేయడం ఏంటి మావయ్య గారు" అని అడుగుతది. "అదే అర్థం కావడం లేదమ్మా" అని అంటా ఉంటే, రాజేందర్ వాళ్ళ అమ్మగారు, "మమ్మల్నయితే మా ఒంటి మీదున్న బంగారం కోసం అనుకోవచ్చు. నీ మీద దాడి చేయడం ఏంటి రాజేంద్ర? తెలియదమ్మా" అని అనగానే, కమల్, "అసలు మీ పేరడిగి మీ మీద అటాక్ చేయడం ఏంటి నాన్న" అని అడుగుతాడు. పల్లవి కూడా, "ఈ ఊర్లో మీకెవరైనా శత్రువులున్నారా మావయ్య" అని అడుగుతది. అప్పుడు రాజేంద్ర, "నాకెవ్వరూ శత్రువులు లేరు" అని అనగానే పార్వతి, "మీ మావయ్య ఈ ఊరు వదిలిపెట్టి 30 ఏళ్లయింది. ఆయనకెవరు శత్రువులుంటారు" అని అంటా ఉంటే, కమల్, "మరి మీ మీద దాడి చేసింది ఎవరై ఉంటారు నాన్న" అని అంటాడు. పార్వతి ఏమో, "ఊళ్ళో అడుగు పెట్టక ముందే ఇలా జరిగిందేంటండి" అని అనగానే, రాజేందర్, "ఎవరో అనుకొని వాళ్ళు పొరపాటు పడుంటారులే పార్వతి. వెళ్దాం పదండి, రండి" అని రాజేందర్ అంటా ఉంటే అందరూ వెళ్తారు. ఊర్లో కొంతమంది ఒకరి కోసం వెయిట్ చేస్తూ, "అయ్యగారు ఇంకా రాలేదేంటి" అని ఒకతను అంటా ఉంటే, మరొకతను, "ఆయనకిదే పననుకున్నావా? సర్పంచ్ గారికి చాలా పనులుంటాయి, వస్తారు" అని అంటా ఉంటే,
కారొస్తదనమాట. అదిగో సర్పంచ్ గారు కారొచ్చింది అని అనగానే సర్పంచ్ వచ్చి కారు దిగుతాడు. అతని పనోడొచ్చి గొడుగు పెడతాడు. నడుచుకుంటూ వెళ్తాడు వాళ్ళ దగ్గరికి. వాళ్ళందరూ దండాలయ్యా అనగానే సర్వే జన సుఖినో భవంతు అనేసి నువ్వు తీరా గొడుగు అని అనగానే ఆ పనోడు అలాగేనయ్యా అని తీసేస్తాడు. సర్పంచ్ కూర్చొని ఆ ఏంట్రా మీ గొడవ అని అడుగుతాడు. ఆ ఊర్లో ఒకతను వారం రోజుల క్రితం మా నాన్న పోయారండి అనగానే సర్పంచ్ తెలుసులే మీ నాన్నకి పెద్ద దినం చేయకముందే పంచాయతీకొచ్చారేంట్రా అని అడుగుతాడు. అప్పుడు ఆ ఊర్లో ఇంకొకతను ఆస్తి గొడవండి అని అంటాడు. సర్పంచ్ ఏమో తనలో తాను ఆస్తి గొడవ అంటే మనకి చాలా ఉపయోగపడేదన్నమాట అని అనుకుంటూ పైకి చెప్పండి అని అడుగుతాడు. ఒకతను మా నాన్న పేరు మీద 10 ఎకరాల పొలం ఉందండి అనగానే ఇంకొకతను మేమిద్దరము చెరిసగం పంచుకోవాలి కదండి అని అంటాడు. అదెట్టా కుదురుతుందండి మీ అయ్య బతుకున్నంత కాలం మంచి చెడ్డ మీ అన్నయ్య చూసుకున్నాడు నువ్వేం పట్టించుకోలేదు కదా అని ఒకరి భార్య అంటది. అప్పుడు ఇంకొకామ అందుకని నీ మొగుడికి ఎక్కువ వస్తుంది నా మొగుడికి తక్కువ వస్తుంది అంటే కుదరదు అని అంటది. పెద్దావిడేమో ఎందుకు కుదరదు ఇంటి కోసం కష్టపడ్డది మా ఆయనే అని ఊరందరికీ తెలుసు అని అంటా ఉంటే చిన్నావిడే అంటే ఆస్తి కోసం కష్టపడ్డా తండ్రి మీద ప్రేమతో కాదా అని అడుగుతది. తండ్రి మీద ప్రేమ ఉంటే నీ మొగుడు ఎందుకు చూసుకోలేదు మరి ఏ ఎక్కువ మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అని చిన్నావిడంటది. ఉన్న మాట అంటే పొడుచుకొస్తుందా నీకు అని ఆవిడంటది. జరగకపోతే ఏం చేస్తానో అప్పుడు చెప్తాను మీకు అని అంటా ఉంటే ఏం చేస్తావు ఇల్లు పీకి పందిరేస్తావా ఏంటి అని పెద్దవిడంటది. పందిరేస్తానో పాత్రేస్తానో అప్పుడు చూద్దుగానిలే ఆ చూస్తానులే అని ఆవిడంటా ఉంటది. సర్పంచ్ ఏమో ఆపండహే యాదవ గోల మీరు గొడవ పడ్డానికి వచ్చారా మీ సమస్య పరిష్కారం కోసం వచ్చారా అని అనగానే ఒకతను మా తమ్ముడు ఏ రోజు మా నాన్న గురించి పట్టించుకోలేదండి అన్నీ నేనే చూసుకున్నానండి అందుకే ఆస్తిలో నాకే ఎక్కువ రావాలండి అని అంటా ఉంటే ఇంకొకతను అదెట్టా కుదురుద్దండి మా నాన్న మా అన్నయ్యకి ఎక్కువ ఇమ్మని చెప్పలేదండి ఇద్దరికి సమానంగా ఇవ్వాలని చెప్పాడండి అని అంటా ఉంటే సర్పంచ్ మళ్ళీ ఆపండ్రా మీ సమస్య ఏంటో నాకు పూర్తిగా అర్థమైపోయింది తీర్పు చెప్పాల్సింది నేను మీరు వినాలి అవునా అవునండి అవునండి అని ఇద్దరు అన్నదమ్ములు అంటారు. సర్పంచ్ ఏమో మీకున్నది 10 ఎకరాలు అన్న ఇంటి కోసం కష్టపడ్డాడు కాబట్టి అన్నకి 5 ఎకరాలు తమ్ముడు 4 ఎకరాలు తీసుకోండి మిగిలిన ఎకరం ఊరు బాగు కోసం ఇవ్వండి అనగానే ఆ అన్నదమ్ముల్లో చిన్నాయన నాకు తక్కువైనా పర్లేదండి కానీ మా అన్నయ్యకి ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదండి నాకు 4 ఎకరాలు ఇస్తే మా అన్నయ్యకి కూడా 4 ఎకరాలే ఇవ్వాలండి అని అనగానే సర్పంచ్ ఆలోచించి అయితే ఊరికి 2 ఎకరాలు ఇచ్చి చెరో 4 ఎకరాలు పంచుకోండి ఏటి అని అంటా ఉంటే అందులో పెద్దాయన అది కాదండి నా తమ్ముడు అని అంటా ఉంటే సర్పంచ్ నేను తీర్పు చెప్పడం అయిపోయింది నా తీర్పు మీకు నచ్చకపోతే మొత్తం 10 ఎకరాలు ఊరి కోసం ఇచ్చేస్తాను వాళ్ళు నమస్కారం అయ్యా అని పెట్టి వెళ్ళిపోతారు. ఆ అలా రండి దారికి అని లేచి ఏరా నేనిచ్చే తీర్పు నచ్చిందా అని పనోడు అడుగుతాడు. అతనేమో ఊరు కోసం 2 ఎకరాలు అంటే అవి మీకే కదండి అని అనగానే సర్పంచ్ నవ్వుతూ "హుహుహు, ఊరు పెద్దను కాబట్టి ఊరు కోసం అంటే నాది నేనేం చేసినా ఏ తీర్పు చెప్పినా ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదురా అది ఈ ఏకలింగం అంటే అని అనుకుంటూ ఉంటాడు. ఇటు రాజేందర్ వాళ్ళందరూ ఇంటికొచ్చేస్తారు. ఆ ఇంట్లో పనిచేసే అతను వచ్చి నమస్కారం అయ్యగారు అని అంటాడు. అప్పుడు రాజేందర్ ఏం పుల్లయ్య బాగున్నావా అని అడుగుతాడు. ఆ బాగున్నానయ్యా అని అంటాడు. అందరు నవ్వుతారు. అవని ఏమో మావయ్య గారు ఇదేనా మన ఇల్లు అని అడుగుతది. అవునమ్మా ఇదే మన ఇల్లు చాలా బాగుంది మావయ్య గారు అని అంటది. అక్షయ్ ఏమో ఇక్కడ వాతావరణం చాలా బాగుంది నాన్న ఇలాంటి చోటుంటే ప్రకృతితో సహజీవనం చేస్తున్నట్టుగా ఉంటుంది అని అనగానే కమల్ అవును నాన్న నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు చాలా థ్యాంక్స్ నాన్న అని అనగానే రాజేందర్ నవ్వుతాడు. పల్లవి ఏమో శ్రేయతో మెల్లిగా ఊర్లో అడుగు పెట్టగానే చచ్చినోళ్ళ సమాధి దగ్గరికి తీసుకెళ్లారు. ఇప్పుడేమో ఈ పాత పెంకుటిల్లుకి తీసుకొచ్చారు అని అంటా ఉంటే శ్రేయ ఇదేదో పెద్ద విల్లా అయినట్టు అందరూ తెగ బిళ్ళ పిచ్చేస్తున్నారు అని అంటది. పల్లవి ఏమో అని అంటది. ఆరాధ్య తాతయ్య నీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడుగుతది. అప్పుడు వాళ్ళ తాత
ఓ బోలెడు మంది ఉన్నారు. పల్లెటూరు వాళ్ళందరూ మంచి ఆత్మీయుల్లా ఫ్రెండ్స్‌లా ఉంటారు. రండి లోపలికెళ్దాం. తీసుకోదా? రండి పదండి అని అందరూ లోపలికెళ్తారు. వెళ్తా ఉంటే ఒక పనావిడ ఇల్లు దులుపుతూ దులుపుతూ వచ్చి బూజుకర్రని కింద పడేసి నమస్కారం అయ్యగారు అనంటది. ఆ బూజుకర్ర పల్లవి మీద పడతది. పల్లవి వెంటనే ఆమె చెంప పగలగొడతది ఏయ్ అని. చూసుకో అక్కర్లేదా? కళ్ళు మూసుకుపోయాయా? యూ బ్లడీ అని అంటా ఉంటే పార్వతి పల్లవి ఏంటమ్మా ఆ మాటలు? అయినా తననెందుకు కొట్టావు అని అడుగుతది. పల్లవి ఏమో వీళ్ళు పనివాళ్ళు. మనం యజమానులం. యజమానుల మీద గౌరవం ఉంటే ఇలాగే చేస్తారా? పని వాళ్ళకు గూడా బాగా పొగర్లెక్కువైపోయాయి. అందుకే కొట్టాను. రాజేందర్ ఏమో తనలో తాను పొగరు వాళ్ళది కాదు, నీది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో ముందు నీకు నేర్పించాలి అని అనుకుంటూ ఉంటాడు. కమలేమో ఏయ్ కావాలని ఎవ్వరూ మీద పడేయరు. దానికి కొట్టేయాలా అని అంటా ఉంటే పల్లవి తప్పు చేసిన వాళ్ళని వదిలేసి నాదే తప్పన్నట్టు నన్నంటున్నావేంటి అని అంటది. భానుమతేమో పని వాళ్ళ కోసం పెళ్ళాన్నంటావేంట్రా? వాళ్ళని వెనకేసుకొస్తే ఇక వాళ్ళు విర్రవీగుతారు అని అంటా ఉంటే కమల్ నువ్వు నోర్ముయ్ ముస్లి నోర్ముయ్ ఏయ్ నువ్వు అక్కడలాగా ఇక్కడ కూడా అని అనబోతుంటే రాజేందర్ ఒరే కమల్ ఇంకా ఇంట్లోకి కూడా అడుగు పెట్టలేదు గొడవలొద్దు లోపలికి పదండి. పల్లవి ఏమో ఆ పనావిడ్ని నెట్టేసి ఛా అనుకుంటూ లోపలికెళ్తది. అందరూ లోపలికెళ్ళిపోతారు. ఇంటిని చూస్తూ నవ్వుతా ఉంటారు. శ్రేయ ఏమో మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మావయ్య అని అడుగుతది. పల్లవి కూడా ముందు మాకు ఆ విషయం చెప్పండి అని అడుగుతది. రాజేందర్ ఆ పుల్లయ్య పుల్లయ్య అని పిలవగానే అతను ఆ వస్తున్నా అయ్యగారు అని లోపలికొచ్చి చెప్పండయ్యా పిలిచారు అని అడుగుతాడు. రాజేందర్ బయట బూజులు దులుపుతుంది కదా ఆమెని ఒకసారి పిలువు అనగానే అతను మనమ్మా పెద్దయ్య గారు పిలుస్తున్నారు రా అనగానే ఆమె ఆ వస్తున్నానయ్యా వస్తున్నా అని లోపలికొస్తది. వచ్చి ఏంటయ్య గారు అని అడుగుతది. అప్పుడు రాజేందర్ నీ మీద చేయి చేసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. మమ్మల్ని క్షమించు అని అంటాడు. ఆమె అయ్యో మీరు మాకు క్షమాపణ చెప్పడం ఏంటయ్య గారు అని అంటా ఉంటే రాజేందర్ చేసిన పనికి క్షమాపణ చెప్పకపోతే అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది అని అనగానే పల్లవి మీరు పని వాళ్ళకి సారీ చెప్పడం ఏంటి మావయ్య అని అడుగుతది. వెంటనే రాజేందర్ నువ్వు పని వాళ్ళని అనుకుంటున్నావు, మనుషుల్ని మనుషుల్లా గుర్తించాలని నేను అనుకుంటున్నా అని అంటా ఉంటే అవని మీ అహంకారానికి కారణంగా మావయ్య గారు పని వాళ్ళకి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విషయం మీకింకా అర్థం కావడం లేదా అని అనగానే పల్లవి నువ్వు నాకు అనబోతే రాజేందర్ ఆపింకా అని చెప్పి పని వాళ్ళతో రేపటి నుండి మీరింకా పనికి రానక్కర్లేదు అని అంటాడు. వాళ్ళేమో అదేంట అయ్యగారు మమ్మల్ని పనిలో నుండి తీసేస్తున్నారా అని అడుగుతాడు. అప్పుడు రాజేందర్ లేదు లేదు మిమ్మల్ని ఏం పనిలో నుండి తీసేయడం లేదు. మేము ఇక్కడి నుండి వెళ్ళేంత వరకు మీరు రానవసరం లేదు అని చెప్తున్నానంతే అని జేబులో నుండి డబ్బులు తీసి ఇస్తూ ఈ డబ్బులు తీసుకొని మీ ఇంటికి కావాల్సినవన్నీ కొనుక్కొని హ్యాపీగా ఉండండి అనగానే వాళ్ళు దండం పెడుతూ వస్తామయ్య గారు అని వెళ్ళిపోతారు. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో రాజేందర్ వాళ్ళందరూ తోటలో తిరుగుతా ఉంటే అక్కడికి సర్పంచ్ వచ్చి సర్వేజన సుఖనోపవంతు అని దండం పెడతాడు. అనగానే రాజేందర్ రాబోయ్ ఏకలింగం రా మన ఆస్తుల్ని చూసుకుంటున్నది ఇతనే అని ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేస్తాడు. ఆ సర్పంచ్ ఏమో మీ అందరికీ భోజనాలు తీసుకొచ్చానంటే రే అక్కడ పెట్టరా అని అనగానే ఆ పనోడు క్యారేజ్ తీసుకొచ్చి పెడతాడు. సర్పంచ్ ఏమో చాలా ఏళ్ల తర్వాత వచ్చారు, ఏదన్నా విశేషమా అండి అని అడుగుతాడు. రాజేందర్ ఇక్కడున్న మా ఆస్తుల్ని చూసుకోవడానికి వచ్చాం, ఈ పొలాలు లెక్కలు అవన్నీ ఒకసారి చూసుకొని మాట్లాడుకుందామా అని అంటా ఉంటే సర్పంచ్ ఫీల్ అవుతా ఉంటాడు. తర్వాత అందరూ కూర్చొని తింటా ఉంటే పల్లవి మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో చెప్పండి మావయ్య గారు అని అడుగుతుంది. అప్పుడు రాజేందర్ ఆస్తి మీకు కావాలి అంటే నేను చెప్పినట్టు వినాలి. అలాగే ఇప్పుడున్న ఆస్తి కొంత ఆరాధ్య పేరు మీద రాశాను. శ్రేయ పల్లవిలో ఎవరైతే ముందు బిడ్డను కంటారో వాళ్ళ వాళ్ళకి నా ఆస్తిలో కొంత భాగాన్ని ఇద్దామనుకుంటున్నాను అని అంటా ఉంటే ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.